ఫ్రెండ్స్, నేను మీకు సుమా. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఐ హోప్ మీ అందరూ కూడా బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ కూడా మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వాటి వ్లాగ్ ఏంటి అని అంటే, లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో పాటు ఆన్లైన్ షాపింగ్ నేను ఎలా రెడ్యూస్ చేసుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ కట్ చేస్తే మార్నింగ్ పూజ అయిపోయిందండి. ఇంకా నేనైతే బిజీగా నా రొటీన్లోకి వచ్చేసాను. వెజిటేబుల్స్ అయితే ఇప్పుడే ఇలాగ వచ్చాయన్నమాట వీధిలోకి. సో కొన్ని అయితే తీసుకున్నాము. మేమైతే వెజిటేరియన్ అండి. నాన్ వెజ్ మనకి చాలా దూరం. సో ఎప్పుడు కూడా ఈ గ్రీన్ వెజెస్ మీదే మేము డిపెండెడ్ అనమాట. అయితే రిలయన్స్లో మొన్న పెసరపప్పు కొన్ని గ్రాసరీ తీసుకున్నాము. అక్కడ గ్రాసరీ అయితే మనమే ఇలా కొలిచేసి తీసుకోవాలన్నమాట, ఫిల్ చేసుకొని. అప్పుడు చాలా టైట్గా ముడి వేసేసాను అనమాట, ఎక్కడ విడిపోతుందేమో అని. అది ఇప్పుడు తీయడం చాలా కష్టం అవుతుంటే మా అమ్మ ఇంకా అమ్మాయి నవ్వుకుంటున్నారనమాట. సో ఇంకా ఈరోజు సింపుల్ రెసిపీగా పప్పుల్స్ చేస్తానండి. అయితే ఎప్పుడూ కూడా నేను వెజిటేబుల్ కానివ్వండి, లేకపోతే మినప్పప్పు వదిలేసి మిగతా పప్పులు ఉంటాయి కదా, అవైతే అరకిలో చెప్పునే తీసుకుంటానండి. సో మాకు బేసిక్గా 5 మెంబర్స్ ఉంటాము. అరకిలో వెజిటేబుల్స్ ఏమైనా తీసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. అండ్ గ్రాసరీ విషయానికి వస్తే అరకిలో అయిపోయిన తర్వాతనే మిగతా ఏమైనా తీసుకుంటానండి. ఇంకా ఎక్కువగా స్టోర్ చేయడం, పురుగు పట్టడం, వాటి కోసం నానా తలనొప్పి ఇవన్నీ మరీ చేయడానికి ఇష్టపడను. మళ్ళీ పురుగు పట్టిన మనం తిన్నామంటే ఏ దగ్గు జలుబు వచ్చినా కూడా దాన్ని నుంచి వచ్చిందని మా ఇంట్లో తెగ డౌట్ అనమాట. కాబట్టి ఎంత కావస్తే అంత తీసుకోవడం అనేది నాకు అలవాటు అనమాట. ఇంకా నెట్ బ్యాగ్స్ అన్నీ కూడా నిన్న క్లీన్ చేశాను కదండి, అవైతే మంచిగా ఆరిపోయాయి. అండ్ ఇప్పుడైతే బరబట్టీలు ఇవైతే 40 రూపీస్ చెప్పని తీసుకున్నారండి. వంకాయలు కూడా అలాగే, క్యాబేజ్ ఇవన్నీ కూడా. అయితే నైట్ కోసం ఎక్కువగా ఆలూ కర్రీ లేకపోతే ఆనియన్ కర్రీ ఇలాంటివి చేస్తుంటాను. ఎందుకంటే మా ఇంట్లో రెగ్యులర్గా రోటీసే తింటారు, లేకపోతే పొరోటా ఇలాంటివి అనమాట. సాటర్డే రోజు అయితే దెబ్బరొట్టి లేకపోతే మినప దోశలు ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈవిడ దగ్గర అయితే ఇంకా ఆనపకాయ కానీ ఇంకా ఏవేవో కర్రీస్ ఉన్నాయన్నమాట, వెజిటేబుల్స్ ఉన్నాయి. సో ఈరోజు మటుకు ఈ 3 మాత్రమే తీసుకున్నాను అనమాట. సో తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా అంటే బ్యాగ్లో ఉంచాను అనుకోండి, అవి సర్దడానికి కొంచెం బద్ధకం వచ్చేస్తుంది. కాబట్టి కౌంటర్ టాప్ మీదే ఉంచేసాను. అండ్ ఇప్పుడే సర్దేసుకున్నాను అనమాట. గ్రీన్ చిల్లీ అయితే ఇవి 10 రూపీస్ అండి. మేము చాలా తక్కువ తింటాము, 10 రూపీస్కి బోల్డ్ అని వస్తాయి అవి చెప్పడానికి వెళ్తే. సో ఇంకా బ్యాగ్లో సర్దేశాను. అండ్ సర్దిన వెంటనే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ చేస్తున్నాను. అయితే ఇడ్లీకి సైడ్ డిష్గా ఒక మంచి చట్నీ, పల్లి చట్నీ అనమాట. రెగ్యులర్గా చేసే కంటే ఇలా సింపుల్గా చిన్న వెరైటీ అయితే యాడ్ చేశానండి. కొంచెం పల్లీలు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసానమాట. ఇవైతే 1.5 ఉల్లిపాయలు ఉండేనమాట, అవైతే వేసేసాను కట్ చేసి. ఇంకా గ్రీన్ చిల్లీ, ఇది మన ఇష్టమేనండి, ఎంత కారం తింటాం చూసుకొని. సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోతే సరిపోద్దండి. ఆ తర్వాత వేసాను కొంచెం ఆ మాత్రం చింతపండు. సో ఇవన్నీ మనం మిక్సీ పట్టేస్తాం. అయితే పల్లి చట్నీ చేసినప్పుడు ఒక్కొక్కసారి పుట్నాల పప్పు కానీ లేకపోతే కొబ్బరికాయ కానీ ఇలాంటివి మనం వేసుకుంటూ ఉంటాం. సో ఈరోజు నేను ఉల్లిపాయలు వేసానండి. చట్నీ చాలా బాగుందనమాట. అండ్ ఇక్కడ పచ్చి వెల్లుల్లి కూడా కొంచెం వేసానమాట, ఒక 2-3 వేసాను. అండ్ కొంచెం సాల్ట్ వేసానండి, అంతే. పల్లి చట్నీ ఇలా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా మంచిగా కుదిరిందండి. దోశల్లోకి కూడా ఇది బాగుంటుందన్నమాట. కొంచెం వేసేసాను తాలింపు. అండ్ అమ్మాయి వాళ్ళకి ఇదిగోండి వడ్డించేసాను. ఎప్పుడూ కూడా 4 వడ్డిస్తాను, 3 తను తినేసి 1 నాకు అలా తినిపించేస్తుంది అనమాట, తనకి అంటే అలవాటు. సో ఇంకా కట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ విషయం అయిపోయింది. అమ్మాయి వాళ్ళు కాలేజ్కి అయితే బయలుదేరిపోయారు. 9 కల్లా తను బయలుదేరిపోతుంది. ఇప్పుడైతే నేను లంచ్ రెడీ కోసం వచ్చాను. ఈరోజు బెండకాయలు ఇగురు చేస్తున్నానండి. ఇగురు నేను చేసేది ఫస్ట్ టైం. ఎప్పుడూ కూడా చిరుమాళ్ళు లేకపోతే ఫ్రై ఇలాంటివి చేస్తాను. ఎలా వస్తుంది ఏంటి నాకు కూడా తెలియలేదు, చేసే ముందర ట్రై చేయడంలో తప్పులేదు అని చెప్పేసి. సో ఇంకా బెండకాయలన్నీ కట్ చేసేసి ఇప్పుడైతే కొంచెం ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను సన్నంగా. ఇవైతే కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇప్పుడు నేను వేసేస్తాను బెండకాయ ముక్కలు. బెండకాయ ముక్కలు వేసేసి మంచిగా 2-3 సార్లు, అంటే అస్తమానం మనం కలుపుతూ ఉంటే బంకలాగా అయిపోతుంది అని చెప్పేసి ఎక్కువసేపు కలపకుండా కొంచెం అలా కలిపాను అనమాట. ఆ తర్వాత ఇప్పుడు వేస్తాను 1 టమాటా అండి, కొంచెం అది కూడా ఇలా పొడవుగా కట్ చేశానండి. ఆ తర్వాత కొంచెం పసుపు. ఈ కర్రీ అయితే నేను కర్రీ అనలేను, ఫ్రై అనలేను, అంటే కొంచెం డ్రైగానే వచ్చింది. అయితే చాలామంది నేను రెసిపీ వీడియో చూసి చేశానమాట, ఇది నా ఓన్ రెసిపీ కాదు. బట్ చాలా బాగుందండి. అంటే చాలామంది వీడియోస్లో కొంచెం వాటర్ పోసారు,
నేను అది స్కిప్ చేశానమాట, చిన్న తేడా అక్కడ. అండ్ గ్రీన్ చిల్లీ కొంచెం వేశాను. చిల్లీ పొడి వేసుంటే బాగుందని తర్వాత అనిపించింది, ఎందుకంటే బెండకాయలు గ్రీన్గా ఉన్నాయి అండ్ గ్రీన్ చిల్లీ కూడా చూసుకోకుండా తినేస్తాము అని చెప్పేసి తర్వాత అనిపించింది. ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి దంచేసి వేశానమాట, అంతే. కొంచెం డ్రైగా ఉంచాను నేను, ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయలేదన్నమాట. కొంచెం ఫ్రైలాగే వచ్చింది కదా. సో ఇగురు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చిందనమాట. రైస్లో కలుపుకున్నాను అండ్ రోటీలో కూడా ఇది చక్కగా బాగుంటుందన్నమాట. మెయిన్గా దీనికి ఫ్లేవర్ ఏంటంటే మనం వెల్లుల్లిపాయలు వేసాం, ఆ ఫ్లేవర్ అయితే దీనికి శుభ్రంగా పట్టింది అండ్ బాగుందన్నమాట. సో మళ్ళీ మనం ట్రై చేయొచ్చు. ఇంకా కర్రీ అయిపోయింది కదండి, ఈ లోపల ఉడికిపోయింది పెసరపప్పు వండే ముందర కాసేపు కొంచెం నానబెట్టాను. ఈవెన్ కందిపప్పు కూడా కొంచెం నానబెట్టాను అనమాట. ఇప్పుడు కుక్కర్లోని పప్పులు సర్ది రెడీ చేసుకుంటున్నాను. ఇడ్లీ బ్యాటర్ మరి కొంచెం ఉంటే ఒక 2 దెబ్బ రొట్టెలు అయితే వేసేసాను. చెప్పాను కదా చట్నీ బాగుందని. సో మా ఆయనకి కూడా ఇది లంచ్లోకి ఈ బ్రేక్ఫాస్ట్ కూడా అప్పుడే ఇచ్చేస్తాను, బాగుంది తిని చూడని చెప్పేసి దెబ్బ రొట్టెలు కూడా వేసేసాను. ఇప్పుడైతే కుక్కర్లో తాలింపు ఇవన్నీ వేసేసి ఉడికించిన పెసరపప్పు, కొంచెం వెజిటబుల్స్ అవన్నీ కూడా అమ్మ తరిగేసి పెట్టేసింది, చింతపండు పులుసు ఇవన్నీ కూడా వేసేసాను అనమాట. అయితే ఒక్క సీటీ వస్తుండగా ఆపేస్తానమాట. సో దట్ ఏంటి అంటే ఇవన్నీ కూడా మంచిగా ఉడికిపోయి పులుసు కూడా మనకి ఏంటంటే ముక్కలకి మంచిగా పట్టేస్తుంది అనమాట. సో ఇదిగోండి, విత్ ఇన్ మినిట్స్లో మనకి పెసరపప్పు పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా రైస్ కూడా పెట్టేశాను, మరి అంతే ఈరోజు లంచ్కి. ఇప్పుడైతే కొంచెం బట్టలు మడత పెట్టుకుంటున్నాను. చూడడానికైతే సింపుల్ పని. ఇక్కడ ఒక చిన్న విషయం షేర్ చేస్తాను. ఇప్పుడు మనం రకరకాల ఆఫర్స్ చూస్తుంటామండి. ఆన్లైన్ షాపింగ్కి మన అందరం కూడా ఫిదా అయిపోయాం. అయితే ఒకేషనలీ మనం తీసుకోవచ్చండి. ఇప్పుడు బర్త్డేస్ అని, పెళ్లి రోజని అలా కాకుండా ఉత్తుకుత్తునే డబ్బులు పెట్టేసి మనం బోల్డ్ అంతా షాపింగ్ చేసుకుంటుంటాం, బేసిక్గా బట్టలు. సో నేనేం చేస్తానంటే నా దగ్గర ఉండే బట్టలు ఏవైతే ఉంటాయో ఒక్కసారి కబోర్డ్ ఓపెన్ చేస్తే అంటే ఒక దుకాణం అయిపోతుంది, మన దగ్గర అన్ని బట్టలు ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా ఒకసారి తీసుకొని సర్దుకొని మళ్ళీ దాచుకుంటానన్నమాట. ఒకటి ఆ టైంలో మనం ఫోన్లో షాపింగ్ చేస్తే ఆ టైం ఇక్కడ రెడ్యూస్ అయిపోయింది కదా, మనం ఎంతో కొంత సేవ్ చేసాం కదా. అండ్ కొనే బట్టలు కూడా మనం ఒకసారిది మరొకసారి వేసుకోకుండా ఇచ్చేస్తూ ఉంటాం. అంటే మనం ఒకరికి హెల్ప్ చేయడంలో తప్పు లేదు, అలాగని మనం ఊరికనే డబ్బులు వేస్ట్ చేసుకొని అడపాదడప అలా కొనేస్తూ ఉంటే కూడా మనకు కూడా డబ్బులు వేస్ట్ అవుతాయి కదా. సో ఇంకా మా ఆయనకి ఎప్పుడైనా ఉత్తి రోజుల్లో ఇది కొనాలి అని అంటే ఏమంటారంటే, సరే నీ దగ్గర ఉంటే తీసుకో, నేను తర్వాత నీకు ఇచ్చేస్తానని చెప్పేసి అంటారు. అలా మెల్లిగా జారుకుంటారు. అలాగైతే నా దగ్గర బ్యాలెన్స్ తగ్గుతుంది కదా, నా దగ్గర బ్యాలెన్స్ తగ్గితే ఆ బాధ ఏదో నాకు తెలుస్తుంది అనమాట. సో అలాగా నేను ఆన్లైన్ షాపింగ్ అంతా కొంచెం రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నానండి. సో ఇంకా ఆ డబ్బులు అంటే ఉండిపోలేండి, లక్ష్మి అలాగే చంచలం కాబట్టి అది వేరేగా మంచి పని మీద ఇంటి కోసం ఏమైనా ఖర్చు అవుతుంది అని చెప్పేసి. సో ఇంకా ఇదిగోండి, ఇంకోటి ఏంటనంటే మనం ఒక డ్రెస్ సెట్ తీసుకున్నాం అనుకోండి, ఆ టాప్ మనకి ఏవైనా లూజ్ అవ్వడం కానీ టైట్ అవ్వడం కానీ ఇలాంటివి అవ్వచ్చు. కానీ నేనేం చేస్తానంటే ఆ దుపట్టా ఇంకా బాటమ్ ఉంటుంది కదా, అది పేరప్ చేసి ఉంచుకొని ఇంకొక టాప్కి అయితే సెట్ చేసుకుంటాను. మెయిన్గా నా వీడియోస్లో మీరు చూస్తూ ఉంటారు. సో దట్ ఇంకొకటి కొత్తలాగా మనకు కొత్త ఫీల్ వస్తుందన్నమాట మనం ఇలా సెట్ చేసామని. సో ఇంకా కట్ చేస్తే ఎక్కువ బోధన అయిపోయిందా. ఇక్కడైతే స్టిక్కర్ ప్యాకెట్స్ అండి, మన దగ్గర బోల్డ్ అని ఉంటుంటాయి స్టిక్కర్ ప్యాకెట్స్. ఒక డబ్బాలో పెడితే ఏంటంటే పైకి ఇలాగా పడిపోతూ ఉంటాయి. అండ్ కొన్ని ప్యాకెట్స్లో ఏంటంటే కొంచెమే ఉంటుంటాయి. సో నేను ఏం చేశానంటే కొంచెం ఉన్న స్టిక్కర్స్ అన్నీ కూడా ఆ పేపర్తో పాటు తీసేసి పక్కన పెట్టాను. అండ్ ఏవైతే కొత్తగా అసలు వాడలేదో ఇవైతే నేను పెట్టుకుంటున్న స్టిక్కర్స్ ఒక్కొక్కటి 5 రూపీస్, ఒక్కొక్కటి లేకపోతే 10 రూపీస్ ఇలాంటివి కూడా వస్తుంటాయి అన్నమాట. అయితే అవన్నీ కూడా మనం ఇటు పడేస్తే అసలు ఉన్నాయా లేవా అని చెప్పేసి అనుకొని కూడా కొనేస్తూ ఉంటాం. సో దట్ ఏం చేశానంటే ఇక్కడ అన్నీను మన దగ్గర వెడ్డింగ్ కార్డ్స్ వస్తాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ అయితే తక్కువ స్టిక్కర్స్ ఉన్న కవర్లన్నీ కూడా తీసేసి పక్కన పెడుతున్నాను అనమాట. సో మన దగ్గర వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదండి, ఆ కార్డ్కి ఒక కవర్ ఇస్తారు కదా, అందులో నేను ఇప్పుడు ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తానన్నమాట. చాలా అంటే ప్లేస్ కూడా మనకి కలిసి వస్తుంది. అండ్ ఎక్కడ పోతున్నాయా ఉన్నాయా లేవా అని కూడా మనకి తెలుస్తాయి అనమాట. సో చూస్తున్నారు కదా. సో ఇలాగ మనం 2 వెడ్డింగ్ కవర్స్ కూడా మనం చేసుకోవచ్చు. కానీ సమయానికి నా దగ్గర ఒకటే దొరికింది. సో ఇందులోనే నేను ఇలాగా 2 సైడ్లా పెట్టేసి దొంతులా పెట్టేసి ఉంచానమాట. సో నీట్గా ఉంటుంది అండ్ ఎన్ని ఉన్నాయేంటి తెలుస్తుంది. అండ్ ఇటు పడిపోతే గలీజ్గా ఉంటుంది కదా, చూడడానికి బాగుండదు. సో ఇదంతా కూడా నేను ఏం చేస్తానంటే ముస్తాబ్ గూట్లో ఇలాగ సైడ్కి మిర్రర్ సైడ్కి ఉంచేస్తానమాట.
సో దట్ మనం ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు రిమైనింగ్ ఏంటనంటే కొంచెం కొంచెం స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసాను కదా, అది ఒకటే అట్టకి అటాచ్ చేస్తానన్నమాట. either మనం స్టెప్లర్ కుట్టేయొచ్చు, లేకపోతే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టినా కూడా మనకి సరిపోతుంది. అండ్ ఇలా మనం ట్రావెల్ చేసినప్పుడు కూడా ఈజీ అవుతుందన్నమాట. ఇంకా ఇవైతే కూడా మనం చక్కగా వెడ్డింగ్ కార్డ్ కవర్లో పెట్టేసుకోవచ్చు, లేకపోతే మన హ్యాండ్ బ్యాగ్లో కూడా ఇలాగా పర్సులో పెట్టుకుంటే హ్యాండీగా ఉంటుందన్నమాట. సో సరేనండి, ఈ చిన్న చిన్న టిప్స్ కానీ ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చిందా? ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తాపేద్దాము. నచ్చింది లేనిది తప్పకుండా కామెంట్ చేయండి. లాస్ట్ నేను పెట్టిన వ్లాగ్స్కి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారు. మీ అందరికీ కూడా చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. బేసిక్గా జలుబు చేసేసి గొంతుకి కొంచెం పట్టేసింది, ఏమనుకోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.